Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గోల్డ్ అనలిస్ట్ అలాగే స్వర్ణకార సంఘం నాయకులు దుబ్బాక కిషన్ రావు గారు. వారితో మాట్లాడదాం. పసిడి పరుగు అసలు ఆగటం లేదు. అసలు ఇది పరుగు ఆపేది ఎప్పుడు, సామాన్యులు కొనేది ఎప్పుడు, దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. కిషన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. కిషన్ రావు గారు, మనం లాస్ట్ ఒక 15 days బ్యాక్ మాట్లాడుకున్నప్పుడు జస్ట్ ఒక 85,000 ఉంది. తర్వాత కొన్ని రోజుల్లో 90 దాటింది, 95 దాటింది, నిన్న 98, 1 lakh క్రాస్ అయ్యి ఇప్పుడు 1,02,000కి వచ్చింది. సో మీరు అప్పుడు చెప్పారు చక్కగా మనం వినుంటే బాగుండేది, సో అప్పుడు కొనండి అని మీరు అన్నారు. సో ఈ పరుగు ఆగుతుంది అంటారా ఈ మధ్యన? అసలు ఇంత బాగా ఇంత ఎక్కువగా పెరిగిపోవడానికి ప్రైసెస్ రీజన్ ఏంటంటారు? నేనైతే మొదటి నుంచి చెప్తున్నాను, కొనండి. మీ దగ్గర స్పేర్గా డబ్బులు ఉంటే, అప్పులు చేసి కొనమనలేదు, మీ దగ్గర మాత్రం స్పేర్గా ఉంటే కొనండి అని ఇప్పుడు కూడా అడ్వైజ్ చేస్తున్నాను. గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీకు ఓకే, కానీ ఇంత బాగా ఇంత ఎక్కువగా పరుగు పెడుతూ ఉంటే కొనాలి అనుకున్న వాళ్ళకు కూడా మనసులో కష్టం ఉంటే 31 grams ఔన్స్ అనేది ఇంటర్నేషనల్గా రేటింగ్ చేస్తారనమాట. అది $3,440 వచ్చింది. అది అంత విపరీతమైన డిమాండ్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు. మరి అమెరికా చైనా మీద ఇంకా అనిశ్చితి అలాగే ఉంది. వేరే దేశాలతో కూడా ఇంకా కోఆపరేషన్ ఏది రాలేదు. రష్యా యుక్రెయిన్ కూడా ఇంకా సాల్వ్ కాలేదు. అలాగే డాలర్ బలహీనం కాకుండా కూడా ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు ట్రేడర్స్. దాన్ని కూడా ఇంకా నిత్యావసర వస్తువులు కూడా ఎంత విపరీతంగా పెరుగుతుందో తెలియదు ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల. సో అన్ని వస్తువులు పెరగవచ్చు, దాంట్లో గోల్డ్ ఇంకా ఎక్కువ పెరగవచ్చు. అంటే గోల్డ్ ఇంకా కూడా పెరగవచ్చు 100% పెరగవచ్చు కాదు, పెరుగుతుంది, కంటిన్యూ పెరుగుతూనే ఉంది. కానీ కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఎప్పుడు తగ్గుతుంది, కొంచెం అన్నా తగ్గితే కొందాము అన్న ఆశతో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు 2-3 monthsలో కావచ్చు కొంచెం అన్నా తగ్గుతుందా, లేదంటే స్టడీగా ఉండే అవకాశం ఎప్పుడైనా ఉందా? తగ్గడం మాత్రం చాలా కష్టం. స్టడీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్టడీగా ఉండాలంటే అనిశ్చితి ఉండొద్దు. ఏ దేశాల మధ్య యుద్ధాల వాతావరణం ఉండొద్దు. అప్పుడు అనిశ్చితి. ఈ మళ్ళీ కరువు కాటకాలు అనేటివి కూడా ఇలాంటివి కూడా రావద్దు. వీటన్నిటి వల్ల కూడా కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి 1 తులా బంగారం 1 lakh దాటేసింది. 1 తులాకి మనం మంచిగా వెహికల్ కొనుక్కోవచ్చు. ఒక ఫ్యామిలీలో డిస్కషన్ జరిగితే 1 లక్షకి నీకు తులం బంగారం వస్తుందంటే ఒక మంచి వెహికల్ వస్తుంది, ఒక బండి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈ టైంలో అమ్మాయి వాళ్ళకి ఏమైనా ఉపయోగకరం అంటారా ఈ సిచ్యువేషన్? అమ్మాయి వాళ్ళకు డెఫినెట్గా మీకు ప్యూర్ గోల్డ్గా ఉంటే మాత్రం మీకు 99,000 ఇస్తారు. 1 lakh ఉంటే మీకు 99,000 ఇస్తారు. మేము ఇప్పిస్తాం. కాబట్టి మీకు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, సేఫెస్ట్ రికవరీ ఉన్న ఐటమ్ అంటే గోల్డే. మీరు స్కూటర్ కొంటే మళ్ళీ షోరూమ్ కిందికి వస్తే 10,000 తగ్గిస్తాడు. డిప్రిషియేషన్ ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్, కూలర్లు ఏదైనా కానీ షోరూమ్ నుంచి బయటకు వచ్చిందంటే ఆ రేట్ రాదు. ఈవెన్ మన బట్టలు కూడా బయటికి షోరూమ్ నుంచి బయట, బట్ గోల్డ్ మాత్రం షోరూమ్ నుంచి బయటకు వచ్చినా లోపల ఉన్న అదే రేట్ ఉంటుంది. సో అందుకనే అందరు ఎక్కువగా డిమాండ్ పెరగడం వల్ల దీనికి పరుగు పెడుతుంది. అంటే బాగా డబ్బున్న వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉండే డబ్బును గోల్డ్గా మార్చుకుంటున్నారు. ఎనీ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఏది రూపీ వాల్యూను పడేయడం, లేకపోతే ఆ రూపీస్ను బ్యాన్ చేసి ఇంకో కొత్త రూపీ తీసుకురావడానికి ఛాన్సెస్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ మధ్య అది కూడా ఉండొచ్చు గోల్డ్ రేట్ పెరగడానికి కారణం. బ్లాక్ మార్కెట్ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా గోల్డ్లోనే ఉంటుందండి. సో అందుకని కూడా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్ని రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. మామూలుగా ఒక జస్ట్ వర్తకులు అమ్మడం, లేదంటే కస్టమర్స్ కొనుక్కోవడం కాకుండా ఇతరత్ర ఇన్ని కారణాల వల్ల గోల్డ్ ప్రైసెస్ అనేవి పెరుగుతున్నాయి. మామూలు కామన్ పర్సన్స్కి మాత్రం ఎక్కువ ప్రైస్ పెరిగింది అన్నప్పుడల్లా డౌట్, ఇంత ఎక్కువ ఎందుకు పెరిగిపోతుంది, అసలు ఇంత ఎక్కువ ఎప్పుడు పెరిగిపోతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనే డౌట్ అనేది ఉంటుంది. సో ఇన్ని కారణాలు ఉంటాయన్నమాట. ఒక కామన్ పర్సన్ మీరు చెప్పండి, యాజ్ అన్ అనలిస్ట్గా గోల్డ్ కొనాలి అంటే అసలు ఏ పద్ధతి ఫాలో అవ్వచ్చు చెప్పండి? ఎలా కొనుక్కుంటే కనుక భారంగా ఉండకుండా
అలాగే గోల్డ్ కొంచెం ఇంట్లోకి సమకూరినట్టుగా ఉండాలంటే ఎలా ఫాలో అవ్వాలి, అసలు ఎలా కొనాలి గోల్డ్? ఎలా కొనాలంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొనొచ్చు, లేకపోతే మీరు కొద్దిగా సేవింగ్ చేయాలా. మీరు ఈ నెలలో నేను ఒక ₹1,00,000 నా శాలరీ ఉంటే ఒక 20,000 సేవింగ్ చేసుకుంటున్నానంటే ఆ 20,000 2 months 3 months పెడితే ఆఫ్తలో వచ్చేస్తుంది కదా. ఓకే, అలా అట్లా కొంచెం కొంచెం అట్లా సేవ్ కూడా చేసుకుంటూ కొనడం. కొనాలి. ఎప్పుడు కొన్నా ప్యూర్ గోల్డ్ కొనండి, ఆర్నమెంట్స్ కొనకండి. ఓకే, ఆర్నమెంట్స్ మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే చేయించుకోండి, లేకపోతే అప్పుడే కొనుక్కోండి. మీరు దానివల్ల ఎప్పుడో చెప్పే మాట. మీకు ఈ ఎమర్జెన్సీలో గోల్డ్ను అమ్మాలనుకున్నప్పుడు మాత్రం ప్యూర్ గోల్డ్లోనే మీకు రేట్ వస్తుంది. ఒకవేళ వస్తువు రూపంలో ఉంటే మాత్రం మార్టిగేజ్ చేయడమే బెస్ట్ అనమాట. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ 1,00,000 పెరిగిపోయింది కదండి, మీరు అంటున్నారు ప్యూర్ గోల్డ్ అయితే మనకి ప్రైస్ ఎక్కువగా వస్తుంది, సమానంగా వస్తుంది, వేస్టేజ్ ఎక్కువగా ఉండదు. పాతకాలంలో ముద్ద బంగారం అని ఉండేది నానమ్మలు తాతమ్మల దగ్గర. సో అట్లాంటి గోల్డ్ని కనుక ఇప్పుడు మనం అమ్మామనుకోండి, నిజంగా ప్యూర్గా వస్తుందా అమౌంట్? ఇప్పుడు 1,00,000 వస్తుంది అంటారా తులంకి? అది కూడా 100% ప్యూర్ గోల్డే. ఆ, కాకపోతే ఎవరైనా కంపెనీ స్టాండర్డ్ కంపెనీలో ముద్ర వేయలేదు అంతే. అవును. దాన్ని మనము సో అప్పుడు ఈ బిఎస్ఐ బిస్మార్క్ హాల్ మార్కులు లేవు కాబట్టి కొద్దిగా 1-2% తక్కువ వస్తుంది అంతే. ఓకే, కానీ అదే బాగుంటుంది గోల్డ్. నమ్మకమైన బాగుంటుంది, కలర్ కూడా అది కూడా కలర్ బాగుంటుంది. ఇప్పుడు వాడే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎక్కువ యాసిడ్స్ వాడి ప్యూరిఫై చేస్తున్నారు. అప్పుడు న్యాచురల్గా ట్రై చేసేవాళ్ళు అనమాట. అందుకని ఆ ప్యూరిటీ అలా ప్యూరిటీ ఎక్కువగా అలాగా ఉంది. ఉండేది. ఓకే, సో ఇప్పుడు పరుగు అయితే పసిటి పరుగు అయితే ఆగట్లేదు. మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి, ఎంత వరకు వెళ్ళొచ్చు హైయెస్ట్? ఇప్పుడు దసరా లోపల 1,20,000 1,25,000 రావచ్చు. ఇంకా 6 months టైం చెప్తున్నాను. సో అంతకన్నా కూడా పెరగచ్చు, 1,20,000 కూడా అవ్వచ్చు. అవుతుంది. కానీ తగ్గే అవకాశాలు మాత్రం తగ్గే లేవు. అవకాశాలు లేవు. ఆ ఆశ పెట్టుకొని చేస్తే- ఆగకండి. ఓకే, మీరు డబ్బు అలాగే ఉంచితే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు కదా. రాదు. మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒకవేళ మీకు అవసరం ఉన్నప్పుడు విత్డ్రా చేసుకోండి. అట్లీస్ట్ ఆ షార్ట్ పీరియడ్కి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు గోల్డ్ కొంటే ఎప్పుడైనా ఏదైనా రోజుల్లో మీకు ₹10 మీకు లాభమే వస్తుంది, కానీ నష్టమైతే రాదు గోల్డ్ విషయంలో. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నారు కదండి, ప్యూర్ గోల్డ్ కొంటే మాత్రం ఎప్పటికైనా లాభమే ఉంటుంది కానీ నష్టం మాత్రం ఉండదు అంటున్నారు. ఇప్పుడు మనీ ఉంటే కనుక ఇప్పుడు 1,00,000 హైయెస్ట్ ప్రైస్ దాటినప్పటికీ ఈ రోజు ప్రైస్ 1,02,000 ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా కొన్న వాళ్ళకి మంచిదే అంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు అని మనకి గోల్డ్ అనలిస్ట్ కిషన్ రావు గారు చెప్తూ ఉన్నారు. సో మీ దగ్గర డబ్బు ఉంటే కనుక కొనడానికి ట్రై చేయండి, కానీ తగ్గుతుంది అన్న అపోహ మాత్రం అపోహగానే ఉంటుంది. అంటే తగ్గే అవకాశం అయితే లేదు అని మనకి సార్ తెలియజేస్తున్నారు. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.